ధ్యానించుకుందాం. స్పెషల్ ఉమెన్, స్త్రీలను గురించినటువంటి కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 47 వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 47వ వచనం ఒకసారి ధ్యానించుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 47వ వచనం. మగ్దలేనే మరియు యోసేపు తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటును చూచిరి. సరే, 46 కూర్చు. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తులిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియు యోసేపు తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటును చూచిరి. మంచిది. మరొక వచ్చిన భాగం చదువుకుందాం. యోహాను సువార్త మరి ఒక వచనం 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీసివేయబడి ఉండ చూచింది. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన మ్రొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. మరి లూకాసు సువార్త మరి ఒక వచ్చిన భాగం చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండు. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు ఊరికి తిరిగి వెళ్ళేది. ఆమేన్. మరొక వచ్చిన భాగం జ్ఞాపకం చేసుకుందాం. మరొక వచ్చిన భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. చాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం ధ్యానించుకుందాం. ఒకసారి చదువుకుందాం. విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండు. ఆమె ఊదా రంగు పొడిని అమ్మో తొయితేరు పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు ఆమె చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసింది. ఆమేన్. మరొక వచ్చిన భాగం చదువుకుందాం. 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా పుతోనను దెయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చి ఆమె, పౌలు మమ్మను
వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచును గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇవన్నీ స్పెషల్. ఇవన్నీ కూడా ఈ 7 వచనాలు మనం ప్రియులారా ధ్యానించుకున్నాం. స్త్రీలను గురించినటువంటి గొప్ప విషయాలు మనం ఈ విషయంలో మనం ధ్యానించుకుందాం. ప్రియమైన వాళ్ళారా గమనించండి. మార్కు సువార్త 15:47లో కానీ మనం చూస్తే, మగ్దలేనే మరియ లాస్ట్ ఆఫ్ ది క్రాస్,